ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉక్కపోత జనాన్ని బుక్కిడి బిక్కిడి చేస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు అల్లాడిస్తున్నాయి. తెలంగాణలో కొన్ని చోట్ల వర్షాలు పడుతూ ఉండగా మరికొన్ని చోట్ల మాత్రం ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తె ప్రభావంతో వచ్చే నెల 8 వరకు కూడా రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణలో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పగలంతా ఎండలు దంచి కొడుతున్నాయి. సాయంత్రం సమయంలో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. రోహిణి కార్తె కూడా ఈ నెలలోనే మొదలు కావడంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. రోహిణిలో ఎండలు కొడితే రోళ్లు పగిలిపోతాయని సామెత. ఈ నెల 25న ప్రారంభమైన రోహిణి కార్తె జూన్ 8 వరకు ఉంటుంది. రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయి. అధిక వేడి గాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోతలు ఉంటాయి. ఈ సమయంలో భయంకరమైన వేడి ఉంటుంది. రోహిణి కార్తెలో సూర్యకిరణాలు భూమిపై నేరుగా పడడంతో అధికంగా ఉష్ణోగ్రత ఉంటుంది. రోహిణి కార్తె ప్రారంభంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ప్రతిరోజు 41-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 10 రోజుల క్రితం 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే వాతావరణంలో మార్పులు రావడంతో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. జిల్లాలో ఉక్కపోత భరించలేని విధంగా ఉందంటున్నారు జనం. వేసవి వడగాలుల తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత పెరగడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం మధ్యాహ్నం సమయంలో బయటకు రావడానికి అవస్థపడుతున్నారు. వరంగల్ నగరంలోని రోడ్లు మధ్యాహ్నం సమయంలో బోసిపోయి కనిపిస్తున్నాయి. రోహిణి కార్తె ప్రారంభంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. జిల్లాలో మండుతున్న ఎండలకు తోడు ఉక్కపోత జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. భానుడి భగభగలతో అడుగు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు జిల్లావాసులు. రోహిణి కార్తెలో వేసవి తాపంతో అల్లాడిపోతున్నారు హైదరాబాదీలు. భగ్గుమంటున్న ఎండలతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో పగటిపూట నగరం బోసిపోయి కనిపిస్తోంది.